హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు సంబంధించి రేపటి నుండి సర్వే నిమిత్తం అధికారులు అయితే రాబోతున్నారు. అయితే మీరు ఏమేమి ఇవ్వాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో తప్పనిసరిగా తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అలాంటి ఇళ్లకు సంబంధించి ఈ సర్వే కూడా చేపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ నిమిత్తం మనకు ఏమేమి అడుగుతారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఏ వివరాలు ఇవ్వాలి ఏంటనేది అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఈ సర్వే ప్రారంభం అవబోతుంది. సర్వే నిమిత్తం అధికారులు అంటే అంగన్వాడీ ఉద్యోగ అధికారులు రావచ్చు, లేదంటే గవర్నమెంట్ టీచర్స్ రావచ్చండి. సో వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది అడుగుతారు. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముఖ్యంగా మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తున్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు ఎన్ని రోజుల నుండి ఎన్ని రోజుల వరకు సిలిండర్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో మీకు ఒక గ్యాస్ సిలిండర్ ఉందా, 2 గ్యాస్ సిలిండర్లు ఒక నెలలో అవుతాయా అని చెప్పేసి అడుగుతారు. అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా అనేది చెప్పేసి అడుగుతారు. సో ఈకేవైసీ ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళ దగ్గరే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక మేము కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళకైతే మీరు క్లారిటీగా చెప్పాలి. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరైనా కొత్తగా మీ ఇంట్లో అప్లై చేసుకున్నారా, సో అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు ఎన్ని రోజుల్లో మీరు గ్యాస్ సిలిండర్ కంప్లీట్ అవుతుంది అంటే 15 రోజుల్లో కంప్లీట్ అవుతుందా, ఒక నెల కంప్లీట్ అవుతుందా, అలాగే మీరు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు గ్యాస్ సిలిండర్లతో పాటుగా మీరు కట్ల పొయ్యి ఏదైతే ఉందో పొయ్యిల పైన ఏమన్నా మీరు వంట వండుకుంటారా అనేది కూడా వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ సర్వే అయితే చేపడతారు. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకేంటంటే ముఖ్యంగా మీరు ఈ హెచ్పి గ్యాస్ అయినా కానివచ్చు, ఇండియన్ గ్యాస్ అయినా కానివచ్చు, సో అలాగే భారత్ గ్యాస్ అయినా కానివచ్చు, ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళే మీకు చెప్తారు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది. సో ఆ ఈకేవైసీ ద్వారా ఏంటంటే మీరు ఒకవేళ చేసుకోకపోతే కనుక వెంటనే మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా ఫాలో అవుతుండండి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పథకాల పరంగా కానివచ్చు, ఇలాంటి సర్వేస్ నిమిత్తము అలాగే ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.